లోయలకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. నీళ్లు లోపలికి వెళ్ళి అంతర్వాహిని అయి పారుతున్నాయి. కింద స్లిప్ అవుతుంది, చూసి పోవాలి జాగ్రత్తగా. ఈ గుహ మరో ప్రపంచము. చూస్తున్నారు కదా, మహేంద్ర గుహ పోఖరా. కాఠ్మాండు నుంచి పోఖరా వెళ్ళొచ్చు, పోఖరా నుంచి ముక్తినాథ్ వెళ్ళొచ్చు, నేపాల్లో ఉంటుంది. మనం ఇది బయట నుంచి వచ్చిన దారి. మళ్ళీ రెండో కోణంలో ఇంకో ఈ సైడ్ వెళ్దాం గుహకు. ఇట్లా ఎక్కుతూ ఎక్కుతూ పోవాలి. ఇది దారి. ఇది పాకుతూ పాకుతూ వెళ్ళాలి. ఇక్కడ లైట్ లేదు ఈ ఏరియాలో. చిన్న టార్చ్ లైట్ వేసుకొని వెళ్తున్నాం. ఇక్కడ రాళ్ళ సందులోకి వెళ్ళి దారి లేదు. ఇలా పాకుతూ పాకుతూ వచ్చేసినాం. అంత రాళ్ళే. కింద కొంచెం నీళ్ళు ఉన్నాయి, బురదగా ఉంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, స్లిప్ అయ్యే అవకాశం ఉంది. ఈ సందులోకి వెళ్ళి పైకి వెళ్ళేటట్టుంది. ఇంత సందులోకి వెళ్ళి దూరుతూ వెళ్ళాలి. ऐसा पकड़ो तो निकालो बस. हाँ स्टप गरेको होइन चल्ला हो नै हाम्रो चाहिँ नगरमा हल्का म चाहिँ खिच्नुमा चाहिँ एकदम माथि गर्ने చూశారు కదా, ఇలా ఇలా ప్రాకుతూ పైకి వెళ్తున్నాం. అంటే ఒక దారిలో వచ్చేసినాము, ఇంకో దారిలోకి వెళ్ళి గేట్కి వెళ్ళి బయటికి వెళ్తున్నాము.
ఇంత సందులోకి వెళ్ళి బయటకు వచ్చేసినాం. చూశారు కదా, ఇంత సందులోకి వెళ్ళి బయటకు వచ్చేసినాం. హర హర మహాదేవ్. ఇక బయట మళ్ళీ గార్డెన్, అద్భుతమైన ప్రకృతి ఉంది. అంటే ఇంతవరకు వచ్చినప్పుడు నేను ఈ గుహ చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఆ గుహ వేరే, ఈ గుప్త, అది గుప్తేశ్వర మహాదేవ్ అంట, శివాలయం ఉంటుంది. ఇదేమో మహేంద్ర గుహ, అదేమో గుప్తేశ్వర మహాదేవ్ గుహ. ఆ గుహకు కూడా వెళ్దాం మనం. అద్భుతమైన నేపాల్ మొత్తం కొండల మధ్యలోనే ఉంటుందండి, మొత్తం కొండలలోనే ఉంటుంది. బాగా నేచర్ ప్లేస్, ప్రపంచ దేశాలన్నీ టూర్ బాగా వస్తారు. ఇప్పుడు మనం ముక్తినాథ్ కోసం అని వచ్చినాం. మహేంద్ర గుహ చూసినాం, నెక్స్ట్ గుహ చూద్దాము, గుప్తేశ్వర మహాదేవ్ గుహ. హరహర మహాదేవ్. చూశారు కదా, మహేంద్ర కేవ్. ఇటు నుంచి పోయినాము, ఇటు నుంచి వచ్చినాము, అటు నుంచి వచ్చినాము, బయటికి సైడ్ నుంచి వచ్చినాము. ప్రపంచంలో ఎన్నో వింతలు చూస్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కేఎంసీ ఛానల్కి మద్దతుగా ఉండండి. ఇంకా మరెన్నో మనం భవిష్యత్తులో చూస్తాం. కేఎంసీ ఛానల్కు మద్దతుగా నిలవండి. హర హర మహాదేవ్. జై మహేంద్ర కేవ్.